ఈరోజు మాదిగల ఆకాంక్ష 3 దశాబ్దాల పోరాట ఫలితం ఈరోజు సుప్రీంకోర్టులో మాదిగలు మరి నిలబడటం హర్షాలు కలిగింది. ఈ యొక్క పోరాట ఫలితము 30 ఏళ్ళ అమరులైన నాయకులు కార్యకర్తలు మరి ఎన్నో కుటుంబాలు ఈరోజు ఈ ఉద్యమాన్ని బజారుపడిన సందర్భాలు తెలుసు. అయినా ఈరోజు ఈ తీర్పుని ఎంతో ఘనంగా మేము జరుపుకోవడం జరుగుతుంది. భవిష్యత్తులో మరి కృష్ణమాదిగ గారు ఏ పిలిపించినా మరి మాకు సహకారం చేసిన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారికి కూడా మేము కృతజ్ఞత తెలియపరుస్తున్నాం. ఈలోగు మరి కృష్ణమాదిగ గారు రేపు ఏ పిలిపించినా భవిష్యత్తులో మేము ముందుండి ఇంప్లిమెంటేషన్ చేస్తామనేది కూడా హామీ ఇస్తున్నాం. ఇగో గత 30 సంవత్సరాలుగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ మాదిగల చిరకాల స్వప్నం కళ. ఈరోజు సుప్రీంకోర్టు 7 జడ్జీలతో కూడినటువంటి ధర్మాసనం ఈరోజు రాష్ట్రాలకు అధికారం ఇచ్చే విధంగా, రాష్ట్రాలు వర్గీకరణ చేసుకునే విధంగా తీర్పుని ఇవ్వటం అనేది ఇవాళ మాదిగల చిరకాల స్వప్నం నెరవేరిందని చెప్పి హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఎంతోమంది కార్యకర్తల ప్రాణ త్యాగాల ఫలితంగా, ఎంతోమంది ఉద్యమకారులు జైళ్ళు కేసుల ఫలితం ఈరోజు మాకు అందింది. సుప్రీంకోర్టు ధర్మాసనానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, దీంట్లో ప్రధాన భూమిక 30 సంవత్సరాల నుండి నాయకత్వం వహిస్తున్న ఎస్సీ వర్గీకరణకు నాయకత్వం వహిస్తున్నటువంటి కృష్ణమాదిగ గారికి, అదేవిధంగా సహాయక పాత్ర పోషించినటువంటి వంగపల్లి శ్రీనివాస్ గారికి, పాపయ్య గారికి, సునీల్ గారికి, రవి గారికి కూడా మేము ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇప్పుడే రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు అసెంబ్లీలో కూడా ఒక ప్రకటన చేశారు. భారతదేశంలో తెలంగాణలో మొట్టమొదటిసారి ఆర్డినెన్స్ తీసుకొచ్చి సుప్రీంకోర్టు తీర్పును దృష్టిలో పెట్టుకొని తీసుకొచ్చి వర్గీకరణ అమలు చేసే విధంగా కృషి చేస్తానందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇప్పటివరకు అధికార పక్షంలో ఉండి సహకరించిన వాళ్ళు, ప్రతిపక్షంలో ఉండి సహకరించిన అన్ని పార్టీలకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.